Good morning, everyone. Welcome to Kartikeya IAS Academy. And we, Kartikeya IAS Academy, are very glad to announce new batch in the year 2022 for complete integrated UPSC course. And the batch kickstarts from Jan 2022. Only limited seats available. Hurry up, enroll your registration right now. And for free Hindu analysis, for free answer writing session, please subscribe, share, and like our videos. And moreover, you can join our Telegram channel for free content, and the link is provided in the description box below. అండ్ ఈ రోజు కరెంట్ అఫైర్స్ లో మనం చూసే ఫస్ట్ టాపిక్ వచ్చేసి గవర్నమెంట్ డిసగ్రీస్ విత్ ఇండియాస్ ర్యాంక్ ఇన్ వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్. అసలు ఈ వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ అంటే ఏంటి? ఓకే, సో ఇది ఒక ఫారెన్ నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అమ్మా. ఓకే, ఇట్స్ ఏ ఫారెన్ నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్. దాని నేమ్ ఏంటమ్మా? ఓకే, సో వీళ్ళు రిలీజ్ చేస్తారు. జనరల్ గా ఫారెన్ నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ దాని నేమ్ ఏంటంటే రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్. సో ఈ ఆర్గనైజేషన్ అనేది వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ అనేది పబ్లిష్ చేయడం జరుగుతుంది. ఓకే, సో దిస్ రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్, సో ఇది ఒక ఆర్గనైజేషన్. ఇట్ ఈస్ నథింగ్ బట్ ద ఫారెన్ నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ అండ్ దే విల్ రిలీజ్ దిస్ వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ అనేది రిలీజ్ చేస్తారు. ఓకే, సో రీసెంట్ గా అది పబ్లిష్ చేయడం జరిగింది. దాని యొక్క రిపోర్ట్ అనేది పబ్లిష్ చేయడం జరిగింది. అందులో ఇండియాకి 142 ర్యాంక్ అనేది రావటం జరిగింది. ఇది దేని గురించి మాట్లాడుతుందమ్మా? ఓకే, వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ అంటే ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ గురించి మాట్లాడటం జరుగుతుంది. ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్. ఓకే, మనం ఎంత ప్రెస్ కి ఎంత ఫ్రీడమ్ ఇస్తే సో మనం అంత డెమోక్రటిక్ కంట్రీ అని చెప్పుకోవడానికి అవుతుంది. ఓకే, సో మొనార్కీ అనేది కాదు కదమ్మా, ఒక అథారిటేరియన్ కంట్రీగా ఇండియా అనేది ఉండకూడదు. ఓకే, ఇట్ కంటిన్యూస్ ఆన్ డెమోక్రటిక్ లైన్స్. సో డెమోక్రటిక్ లైన్స్ మీద అక్కడ రూలింగ్ అనేది జరుగుతుంది అని సింబాలిక్ గా రిప్రజెంట్ చేయాలి, ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్ మీద రిప్రజెంట్ చేయాలి అంటే ఈ వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ లో ఏంటంటే జనరల్ గా మనకి మంచి ర్యాంక్ వస్తే అంటే సో ఇండియాలో డెమోక్రసీ అనేది మెయింటైన్ అవుతుంది అని మనం చూపించుకోవడానికి వరల్డ్ ప్లాట్ఫామ్ లో బాగుంటుంది. ఓకే, బట్ ఇక్కడ ఏంటి 142 ర్యాంక్ వచ్చింది. ఇందులో పార్టిసిపేట్ చేసిన ఇందులో రీసెర్చ్ కండక్ట్ చేసిన దాంట్లో 180 కంట్రీస్ ని వాళ్ళు తీసుకుంటే అందులో ఇండియాకి 142 ర్యాంక్ వచ్చింది. అంటే చాలా ఎక్కువగా ర్యాంకింగ్ అనేది మనకు వచ్చేసింది. అంటే ఇక్కడ మనకి డెమోక్రసీ లైన్స్ అనేది కంప్లీట్ గా స్లో డౌన్ అయిపోతుంది, డిప్లీట్ అవుతుంది. అంటే సో ఇండియన్ గవర్నమెంట్ అనేది మోర్ అథారిటేరియన్ అయిపోతుంది రాదర్ దెన్ డెమోక్రటిక్ లైన్స్ మీద వెళ్ళడం కన్నా అని చెప్పేసి ఇక్కడ చూపిస్తుంది. ఓకే, సో ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్, సో ప్రెస్ కి మనం ఫ్రీడమ్ ఇవ్వట్లేదు అంటే ఏంటంటే మనం డెమోక్రటిక్ పాత్ లో వెళ్ళట్లేదు అని అర్థమే కదమ్మా. సో అందుకని చెప్పేసి సో దీన్ని క్వశ్చన్ చేస్తూ ఓకే దీన్ని క్వశ్చన్ చేస్తూ యాక్చువల్ గా పార్లమెంట్ లో అడగడం జరిగింది. ఎందుకు ఈ యొక్క వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ లో సో ఇండియాకి ఇంత హెవీ ర్యాంక్ అనేది రావటం జరిగింది? సో దీనికి మీరు ఆన్సర్ ఏం చెప్తారు? సో అపోజిషన్ వల్ల ఆటోమేటిక్ గా అడుగుతారంటే సో మీరు ఏంటంటే డెమోక్రటిక్ పాత్ లో నడవట్లేదు గవర్నమెంట్ అనేది, సో ఒక అథారిటేరియన్ వేలో వెళ్ళిపోతుంది అని చెప్పేసి అపోజిషన్ లీడర్స్ వాళ్ళు క్వశ్చన్ చేయడం అనేది అడిగింది. అయితే దానికి ప్రెసెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, యూనియన్ గవర్నమెంట్ ఏంటి సమాధానం ఇచ్చింది? ఓకే, సో దానికి రిప్లై ఇస్తూ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్ అయిన అనురాగ్ ఠాకూర్ ఇతను రిప్లై ఇవ్వడం జరిగింది. ఓకే, యాక్సెప్ట్ చేస్తాం. సో ఈ వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ వాళ్ళు ఆల్రెడీ ఇండియాకి 142 ర్యాంక్ అయితే ఇవ్వడం జరిగింది. బట్ వీ డోంట్ అగ్రీ, వాళ్ళతో మేము అగ్రీ అవ్వము, వాళ్ళ కన్క్లూజన్స్ తో మేము అగ్రీ అవ్వవలసిన నెసెసిటీ అనేది మాకు లేదు అని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిక్లేర్ చేయడం జరిగింది. ఓకే, see here, we do not subscribe to their views, వాళ్ళ యొక్క వ్యూస్ తో మేము సబ్స్క్రైబ్ అనేది చేసుకోము. అండ్ we do not subscribe even to the country rankings. సో కంట్రీ ర్యాంకింగ్స్ తో కానీ లేకపోతే వాళ్ళ యొక్క వ్యూస్ తో కానీ మేము సబ్స్క్రిప్షన్ అనేది తీసుకోము. ఎందుకంట వాళ్ళు ఎందుకు వాళ్ళు చెప్తున్న రీజన్స్ ఏంటి? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఓకే, వాళ్ళు తీసుకున్న శాంపుల్ సైజ్ అనేది చాలా లోగా ఉంది. ఓకే, సో మనం ఏంటి డేటా అనేది ఓకే లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్ దగ్గర మనం డేటా కలెక్షన్ అనేది చేయాలి.
ఓకే. సో, అకార్డింగ్ టు దేర్ పాపులేషన్. కానీ ఏంటి ఇక్కడ డేటా కలెక్షన్ అనేది చాలా తక్కువ చేశారు. శాంపుల్ సైజ్ అనేది చాలా తక్కువ. ఓకే. ఒక 3 మెంబర్స్‌కి డేటా కలెక్ట్ చేయడానికి 30 మెంబర్స్ దగ్గర డేటా కలెక్ట్ చేయడానికి చాలా వేరియేషన్ అనేది ఉంటుంది కదమ్మా! సో, 3 మెంబర్స్ దగ్గర ఏంటంటే ఒపీనియన్స్ ఏంటంటే 3 ఫార్మ్స్ ఆఫ్ ఒపీనియన్ వస్తది. అదే 30 మెంబర్స్ దగ్గర అయితే 30 డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ఒపీనియన్ అనేది మనం ఎస్టాబ్లిష్ చేయవచ్చు. సో, నువ్వు ఒక లిమిటెడ్ డేటా అనేది నీ దగ్గర పెట్టుకొని, లిమిటెడ్ శాంపుల్ సైజ్ అనేది నీ దగ్గర పెట్టుకొని సో, నువ్వు ఎలా డిఫైన్ చేసేస్తావు అని చెప్పేసి, సో, మీరు తీసుకున్న శాంపుల్ సైజ్, వాళ్ళు తీసుకున్న శాంపుల్ సైజ్ అనేది చాలా తక్కువగా ఉంది. ఆ శాంపుల్ సైజ్ కలెక్షన్ బేస్ చేసుకొని మనం ఇండియా యొక్క ర్యాంకింగ్‌ని ఏంటంటే కన్క్లూడ్ చేయలేము అని చెప్పేసి, ఇది ఒక మెయిన్ రీజన్‌గా వాళ్ళు చెప్పడం జరిగింది. ఓకే. ఇంకొకటి అది ఫస్ట్ రీజన్. సెకండ్ రీజన్ ఏంటమ్మా? నో వెయిటేజ్ టు ఫండమెంటల్స్ ఆఫ్ డెమోక్రసీ. వాట్ ఆర్ ద ఫండమెంటల్స్ ఆఫ్ డెమోక్రసీ? అసలు డెమోక్రసీ అంటే ఏంటి? దాని ఫండమెంటల్స్ ఏంటి? దానికి సంబంధించిన ఎటువంటి వెయిటేజ్ ఇవ్వలేదు. ఓకే. సో, ఫర్ ఎగ్జాంపుల్ ప్రెస్‌కి ఫ్రీడమ్ ఇవ్వాలి. ఇవ్వాలి అంటే ఏ యాస్పెక్ట్స్‌లో. ఓకే. దానికి కొన్ని గైడ్‌లైన్స్ ఉంటాయి. ఓకే. సో, ఎంత ఒక ఇన్ఫర్మేషన్ ఎంత వరకు వాళ్ళు ఎక్స్‌టెండ్ అవ్వచ్చు. ఓకే. ఎంత వరకు యాక్సెస్ ఉంటుంది. సో, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ దానికి కొన్ని గైడ్‌లైన్స్ ఉంటాయి కదమ్మా! సో, ఏ మార్క్స్ బట్టి వీళ్ళు డిఫైన్ చేశారు. ఓకే. సో, ఫండమెంటల్స్ ఆఫ్ డెమోక్రసీ‌కి వాళ్ళు ఎటువంటి వెయిటేజ్ అనేది ఇవ్వలేదు. అండ్ అడాప్షన్ థర్డ్ పాయింట్ ఏంటమ్మా? అడాప్షన్ ఆఫ్ ఎ మెథడాలజీ విచ్ ఈస్ క్వెషనబుల్ అండ్ నాన్ ట్రాన్స్‌పరెంట్. వాళ్ళు ఏ టైప్ ఆఫ్ మెథడ్ యూజ్ చేసి ఈ డేటా కలెక్షన్ చేశారు. ఈ కలెక్ట్ చేసిన డేటాని ఏ బేసిస్‌లో, ఏ మెథడాలజీ ఉపయోగించి వాళ్ళు ఫ్రేమ్‌వర్క్ అనేది చేశారు. ర్యాంకింగ్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్‌ని నేను డిటర్మైన్ చేయడానికి ఒక 3 డిటర్మినెంట్స్ తీసుకున్నాననుకుందాం. ఓకే. ప్రెస్‌కి ఫ్రీడమ్ ఉందా? లేదా? సో, ఇండియా అనే కంట్రీలో ప్రెస్‌కి ఫ్రీడమ్ ఉందా? లేదా? అని నేను డిఫైన్ చేయడానికి నేను ఒక 3 డిటర్మినెంట్స్ తీసుకున్నాను. ఓకే. సో, ఆ 3 డిటర్మినెంట్స్ అనేది నేను చూపించగలగాలి కదా! అలా చూపించలేదు అది. ఓకే. సో, ఈ 3 డిటర్మినెంట్స్ నేను ఫస్ట్ డిటర్మినెంట్‌ని నేను కన్క్లూడ్ చేయాలంటే నేను ఏ టైప్ ఆఫ్ మెథడాలజీ అనేది వాడాను. ఓకే. నేను తీసుకున్న గైడ్‌లైన్స్ ఏంటి? సో, దానికి సంబంధించిన ఎటువంటి డేటా అనేది వాళ్ళు రిలీజ్ చేయలేదు. సో, అవి క్వెషనబుల్‌గా ఉన్నాయి. అండ్ మోర్ ఓవర్ అవి అంత ట్రాన్స్‌పరెంట్‌గా లేవు అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అండ్ మోర్ ఓవర్ ల్యాక్ ఆఫ్ క్లియర్ డెఫినిషన్ ఆఫ్ ప్రెస్ ఫ్రీడమ్. సో, అసలు ప్రెస్‌కి ఫ్రీడమ్ ఇవ్వాలి అంటే, ఇవ్వాలి అని చెప్పేసి అంటున్నారు. ఓకే. సో, దానికి డెఫినిషన్ ఏంటి? ఓకే. ఆ డెఫినిషన్ కూడా వాళ్ళు క్లియర్‌గా మెన్షన్ చేయలేదు. సో, వాళ్ళ యొక్క రిసర్చ్‌లో వాళ్ళకే సరిగా ఆహ్, క్లారిటీ అనేది లేదు. ఓకే. సో, ఏ బేసిస్ డెమోక్రసీ అంటే ఏ ఫండమెంటల్స్ తీసుకున్నారు? డెమోక్రసీకి ఏ ఫండమెంటల్ బేసిస్‌లో వాళ్ళు అనాలిసిస్ అనేది చేశారు. ఓకే. ఎంత శాంపుల్ సైజ్ అన్ని కంట్రీస్‌కి ఒకే శాంపుల్ సైజ్ తీసుకుంటున్నారా? ఓకే. పాపులేషన్ బేసిస్‌గా తీసుకుంటున్నారా? శాంపుల్ సైజ్ అనేది ఎంత లిమిట్ పెట్టుకున్నారు? సో, ఆ పర్టిక్యులర్ శాంపుల్ సైజ్ నంబర్ పెట్టుకోవటానికి మీరు ఏ క్రైటీరియా బేసిస్ చేసుకున్నారు? అండ్ మోర్ ఓవర్ ఓకే. మీరు డిటర్మినెంట్స్ అనేది ఏది తీసుకున్నారు? దానికి వాడిన మెథడాలజీ ఏంటి? అసలు ప్రెస్‌కి ఫ్రీడమ్ ఇవ్వాలి అంటే దానికొక డెఫినిషన్ ఏంటి? సో, ఇలా వేరియస్ యాస్పెక్ట్స్ అనేవి ఉన్నాయి. సో, ఈ వేరియస్ యాస్పెక్ట్స్‌ని ఏంటంటే అవి కన్సిడర్ చేయలేదు. దానికి సంబంధించిన డేటా అనేది రిలీజ్ చేయలేదు. సో, హౌ కెన్ వి సబ్‌స్క్రైబ్ టు దేర్ వ్యూస్ అని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్పడం జరిగింది. ఓకేమా? జనరల్‌గా ఇలాంటివి ప్రిలిమ్స్‌కనేవి చాలా ఇంపార్టెంట్ మా. ఓకే. అండ్ మోర్ ఓవర్ మొన్న జరిగిన ఓకే. యూఎస్ ఆహ్, కూడా డెమోక్రసీస్ సంబంధించిన సమ్మిట్ అనేది జరిగింది కదమ్మా! సో, మనం దానికి సంబంధించిన అనాలిసిస్ చేస్తున్నప్పుడు ఇలాంటి పాయింట్స్ మెయిన్స్‌లో రాస్తే చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ మోర్ ఓవర్ ప్రిలిమ్స్‌కొచ్చే ఛాన్సెస్ అనేవి చాలా చాలా ఎక్కువుంటాయి. ఇలా రిలీజ్ చేసిన ఓకే. అది గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అవ్వచ్చు, నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అవ్వచ్చు. వాళ్ళు రిలీజ్ చేస్తున్న ఇలాంటి ఇండెక్సెస్ అనేవి మన ర్యాంకింగ్ ఎంతొచ్చిందో ఇంపార్టెంట్. చాలా చాలా మనకి ఇంపార్టెంట్. ఓకే. సో, వాటెవర్ మే బి ద వ్యూస్ ఆఫ్ ద గవర్నమెంట్. ఓకే. బట్ మనం ఫైనల్‌గా కన్క్లూడ్ చేయాలంటే వాటెవర్ మే బి ద బేసిస్. సో, ప్రెజెంట్ ఇక్కడ డెమోక్రసీ అనేది మనం 142 ర్యాంక్‌లో ఎస్టాబ్లిష్ అయ్యామంటే ఇట్ ఈస్ క్వెషనబుల్ ఫర్ ఇండియా. నెక్స్ట్ ఆల్రెడీ హౌస్ ప్యానెల్ టు రివ్యూ బిల్ ఆన్ రైజింగ్ మ్యారేజ్ ఏజ్ ఆఫ్ విమెన్. దీని గురించి కంప్లీట్‌గా అనాలిసిస్ అనేది నేను చేశానమ్మా. ఓకే. డే బిఫోర్ యెస్టర్‌డే ఆ రోజు టైం తీసుకొని మరి రిమైనింగ్ ఆర్టికల్స్ వదిలేసి ఒక ఆర్టికల్‌లో చాలా టైం అనేది తీసుకొని చెప్పాను. సో, డూ వాచ్ దట్ వీడియో. సో, ఇది జస్ట్ నేనేంటంటే ఫైనల్‌గా గ్లింప్స్‌గా 2 మినిట్స్‌లో నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. జస్ట్ అప్డేట్. ఓకే. సో, అంటే ఇక్కడ నేను మెయిన్‌గా తీసుకున్నదేంటంటే ఏ బిల్స్ అనేవి అమెండ్‌మెంట్ చేస్తున్నారనేది మీకు ప్రిలిమ్స్‌లో అడిగే ఛాన్స్ ఉంటుందని ఆ అమెండ్‌మెంట్స్ ఇచ్చారు కాబట్టి నేనిక్కడ తీసుకోవడం జరిగింది. ఓకేమా? సో, సీ హియర్. సో,
గర్ల్స్ యొక్క మ్యారేజ్ ఏజ్ అనేది 18 నుంచి 21 ఇయర్స్ కి రేస్ చేద్దామనే ఉద్దేశంలో గవర్నమెంట్ ఉంది. దానికి సంబంధించిన బిల్ ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది లోక్సభలో. అయితే ప్రెజెంట్ లోక్సభ నుంచి ఆ బిల్ ఏంటంటే పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి ఏంటంటే రివ్యూ కోసం ఓకే పంపించడం జరిగింది. సో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ అనేది దాన్ని కంప్లీట్ గా అనాలిసిస్ చేసి రీసెర్చ్ చేసి సో దాని యొక్క రిపోర్ట్ అనేది నెక్స్ట్ కమింగ్ డేస్ లో ఏంటంటే పబ్లిష్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే సో ప్రెజెంట్ ఇట్ వాజ్ గివెన్ టు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఫర్ ఇట్స్ రివ్యూ. ఓకే సో అదే చెప్తున్నారు. సో ఈ ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ ఉంది కదమ్మా 2000 ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ కి అమెండ్మెంట్ తీసుకొస్తున్నారు కాబట్టి అమెండ్మెంట్ బిల్ 2021 లోక్సభలో ట్యూస్డే అనేది పాస్ చేశారు. ఈ బిల్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే టు ఇంక్రీస్ ద ఏజ్ ఆఫ్ మ్యారేజ్ ఫర్ ఉమెన్ ఫ్రమ్ 18 to 21. సో దీని ద్వారా ఏంటంటే వీళ్ళు ఏం చెప్తున్నారు ఓకే మినిస్టర్ ఫర్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ స్మృతి ఇరానీ. సో ఈమె ఏం చెప్తున్నారంటే సో వీఆర్ గివింగ్ ఓకే వీఆర్ ఎన్షూరింగ్ యూనిఫార్మిటీ ఓకే అక్రాస్ ఆల్ రిలీజియన్స్ అండ్ కమ్యూనిటీస్. ఓకే మ్యారేజ్ ఏజ్ అనేది అక్రాస్ ఆల్ రిలీజియన్స్ అండ్ కమ్యూనిటీస్ ఒకే మ్యారేజ్ ఏజ్ అనేది ఉండాలి. యూనిఫార్మిటీ అనేది తీసుకొస్తున్నాం దీని ద్వారా అని చెప్పేసి ఆవిడ చెప్పడం జరిగింది. అండ్ మోర్ ఓవర్ తను ఇంకొకటి కూడా మెన్షన్ చేశారు ఈక్వల్ రైట్స్ టు మెన్ అండ్ ఉమెన్ టు ఎంటర్ ఇన్ టు మ్యాట్రిమోనీ. సో మ్యారేజ్ చేసుకోవటానికి సో మెన్ కి ఇంతకు ముందు ఏంటి మెన్ కి 21 ఇయర్స్ ఉండేది ఉమెన్ కి 18 ఇయర్స్ ఉండేది. సో ఇప్పుడు మేము ఇద్దరికి కూడా 21 ఇయర్స్ తీసుకురావడం వల్ల వీఆర్ ప్రొవైడింగ్ ఈక్వల్ రైట్స్ ఫర్ బోత్ మెన్ అండ్ ఉమెన్ టు ఎంటర్ ఇన్ టు మ్యాట్రిమోనీ అని చెప్పేసి ఆవిడ చెప్పడం జరిగింది. సో ఇందులో ఆవిడ చెప్పిన 2 ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటమ్మా ఈక్వల్ రైట్స్ టు ఎంటర్ ఇన్ టు మ్యాట్రిమోనీ ఫర్ బోత్ మెన్ అండ్ ఉమెన్ అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటి యూనిఫార్మిటీ. సో మ్యారేజ్ ఏజ్ అనేది యూనిఫామ్ గా ఉండాలి. ఓకే ఇన్ ఆర్డర్ టు ఎష్యూర్ యూనిఫార్మిటీ అక్రాస్ ఆల్ రిలీజియన్స్ అండ్ కమ్యూనిటీస్ రిగార్డింగ్ మ్యారేజ్ ఏజ్ అని కూడా ఆవిడ చెప్తుంది. ఓకే సో సి హియర్ అయితే ఆవిడ అనాలిసిస్ కూడా చెప్పడం జరిగిందమ్మా. ఓకే 19th సెంచరీలో 10 ఇయర్స్ కి మ్యారేజ్ అయ్యేది. సో దాన్ని మనం ఇంప్రూవ్ చేసుకుంటూ 1940కి 12 నుంచి 14 ఇయర్స్ కి ఇంక్రీజ్ చేసాం అండ్ 1978 కి 14 నుంచి 15 ఇయర్స్ కి ఇంక్రీజ్ చేయడం జరిగింది. అండ్ ప్రెసెంట్ ఏంటంటే మనం దాన్ని 21 ఇయర్స్ కి ఇంక్రీజ్ చేస్తున్నాము. ఓకే ఈ ట్రెండ్ అనేది ఎలాగా బేస్డ్ ఆన్ టైం పరంగా ఏంటంటే మనం అడ్వాన్స్ ఎలాగవుతున్నాము సో మన యొక్క ఇంటెలెక్చువల్ ఐడియాస్ అనేవి ఎలా మారుతున్నాయి అని చెప్పేసి ఆవిడ అనాలిసిస్ కూడా చేసి చెప్పడం జరిగింది. అయితే ఆవిడ కొన్ని ఫ్యాక్ట్స్ కూడా చెప్పడం జరిగిందమ్మా. 2015 నుంచి 2020 మధ్య పీరియడ్ ఏంటంటే సో ఈ యొక్క ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ వల్ల ఓకే ఇప్పుడు ప్రెసెంట్ అమెండ్మెంట్ ఇంతకు ముందు యాక్ట్ ఉండేది కదా. సో ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ వల్ల ఏంటంటే ఆల్మోస్ట్ 20 lakh చైల్డ్ మ్యారేజెస్ అనేది ఆపగలిగిందంట గవర్నమెంట్. ఓకే సో రీసెంట్ గా రిలీజ్ అయిన దీని గురించి కూడా మనం మాట్లాడాం కదమ్మా నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 5th నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే గురించి మనం మాట్లాడాం. సో దాని డేటా పరంగా చూస్తే ఏంటంటే ఇంకా స్టిల్ 23% ఆఫ్ గర్ల్స్ ఆల్ ఓవర్ ఇండియా దే ఆర్ మ్యారీయింగ్ బిలో 18 ఇయర్స్. అంటే స్టిల్ ఇంకా 100లో 23 మంది ఏంటంటే ఇంకా కూడా 18 ఇయర్స్ కి ముందే మ్యారేజ్ అనేది చేసేసుకుంటున్నారు. సో ఈ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ ఉన్నప్పటికీ కూడా మనం ఈవెన్ దో గ్రాడ్యువల్ గా 20 lakhs చైల్డ్ మ్యారేజెస్ మనం ఆపినప్పటికీ ఇంకా ఓకే స్టెప్స్ అనేది తీసుకోవాల్సిన నెసెసిటీ అనేది చాలా ఉందని చెప్పేసి ఆవిడ కన్సర్న్ అనేది రేస్ చేసింది. ఓకేమా అయితే సి హియర్ సో ఇప్పుడు మనం మ్యారేజ్ ఏజ్ అనేది 18 నుంచి 21 వరకు ఇంక్రీజ్ చేయాలంటే ఏ యాక్ట్స్ ని మనం అమెండ్మెంట్స్ చేయాలి. సి హియర్ ఫస్ట్ థింగ్ ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ ఏంటంటే దీన్ని అమెండ్మెంట్ చేస్తూ దీన్ని అమెండ్మెంట్ చేయాలి. ఇంకొకటి ఏంటి ఇట్ ఆల్సో అమెండ్స్ ద ఇండియన్ క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్ క్రిస్టియన్స్ కి సంబంధించిన మ్యారేజ్ యాక్ట్ 1972 సో దాన్ని మనం అమెండ్మెంట్ చేయాలి. అండ్ పార్సీ మ్యారేజ్ అండ్ డివోర్స్ యాక్ట్ ఆఫ్ 1936 సో దీన్ని అమెండ్ చేయాలి. అండ్ ముస్లిం పర్సనల్ లా షారియట్ అప్లికేషన్ యాక్ట్ 1937 ని మనం అమెండ్ చేయాలి. అండ్ స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ 1954 ఇది ఆల్రెడీ చెప్పాం. ఓకే ఈ మిగతా రిలీజియస్ కి సంబంధించి మనం మాట్లాడలేదు అందుకే ఒకసారి గుర్తు పెట్టుకుంటారని నేను తీసుకోవడం జరిగింది. అండ్ ద హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955 అండ్ ద ఫారెన్ మ్యారేజ్ యాక్ట్ 1956 సో ఈ కంప్లీట్ యాక్ట్స్ అన్ని కూడా మనం ప్రెసెంట్ అమెండ్మెంట్స్ చేయాలి. ఒకవేళ ఇఫ్ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ రిపోర్ట్ ఇచ్చేసి రాజ్యసభలో కూడా అది పాస్ అయిపోయి కంప్లీట్ గా అది యాక్ట్ అయిపోతుంది. యాక్ట్ అయిపోతే ఇవి కంప్లీట్ గా ఏంటంటే అమెండ్మెంట్స్ అనేవి జరుగుతాయి అని చెప్పేసి చెప్పడం జరిగిందమ్మా. ఓకే అండ్ దట్స్ ఆల్ అబౌట్ ఇట్. నెక్స్ట్
సో నిన్నే చెప్పానమ్మా. ఓకే. జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ మోర్ ఓవర్ ఈ టాపిక్ సంబంధించి నేను అనాలిసిస్ చేస్తాను. నాట్ అనాలిసిస్ యాక్చువల్‌గా జమ్మూ అండ్ కాశ్మీర్‌కి స్పెషల్ ప్రొవిజన్స్ ఎందుకున్నాయి? దానికి స్పెషల్ స్టేటస్ అనేది ఎందుకిచ్చారు? సో తర్వాత ఓకే. ఆర్టికల్ 35 ఏంటి? ఆర్టికల్ 370 ఏంటి? సో 370 పరంగా ఏం జరుగుతుంది? ఆర్టికల్ 35 సో అక్కడ ల్యాండ్ కొనుక్కోకూడదు. ఓకే. గవర్నమెంట్ జాబ్స్‌లో ఏంటంటే రిమైనింగ్ పీపుల్‌కి అదర్ పీపుల్ ఆఫ్ ఇండియాకి ఏంటంటే అక్కడ ఆపర్చునిటీస్ అన్ని ఉండవు. సో అది తర్వాత ఏమైంది? ఓకే. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను దానికి సంబంధించి నేను కంప్లీట్‌గా వీడియో చేస్తానన్నానమ్మా. బట్ అది టూ లెంత్ అయిపోతుంది. అండ్ మోర్ ఓవర్ ఈరోజు మీరు ఎడిటోరియల్ పేజ్‌లో చూసుకున్న పేజ్ నంబర్ 7 లడఖ్ యూనియన్ టెరిటరీకి సంబంధించి చాలా చాలా మంచి ఆర్టికల్ అనేది వచ్చిందమ్మా. సో మొత్తం ఇవన్నీ కంపల్షన్స్ చేస్తే చాలా లాంగ్ వీడియో అయిపోతుంది కాబట్టి సో నేను కంటెంట్ అనేది బ్రేక్ డౌన్ చేసి 2 ఆర్ 3 వీడియోస్ కింద నేను మీకు ప్రొవైడ్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. సో ఫర్ ఇట్ టేక్స్ మీ టైమ్. సో 2, 3 వీడియోస్ కింద నేను చేద్దాం అనుకుంటున్నాను. సో డిఫరెంట్ లడఖ్ రీజియన్ గురించి. సో అది ఒక 2 ఆర్ 3 డేస్‌లో ఏంటంటే కంప్లీట్‌గా నేను మీకు అనాలిసిస్ అనేది కంప్లీట్‌గా చేసి చూపిస్తాను. ఓకే. సో లెట్ అస్ కమ్ టు దిస్ టాపిక్. సో ఆల్రెడీ నేను మీకు నిన్న ఎక్స్‌ప్లెయిన్ చేశాను. జమ్మూ అండ్ కాశ్మీర్‌కి ప్రీవియస్‌గా ఓకే. సో 2019 జమ్మూ అండ్ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ యాక్ట్‌కి ముందేంటంటే జమ్మూ అండ్ కాశ్మీర్‌కి 111 సీట్స్ అనేవి ఉండేవి. ఓకే. దానికి సెపరేట్ లెజిస్లేషన్ అనేది ఉంటుందని తెలుసు. సో జమ్మూ అండ్ కాశ్మీర్‌కి డిఫరెంట్ కాన్స్టిట్యూషన్ అనేది ఉండేది. ఓకే. సో ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది అక్కడ అప్లై అయ్యేది కాదు. సో ఆర్టికల్ 370 అనేది దాని గురించే మాట్లాడుతుంది. సో ఇట్ టాక్స్ అబౌట్ ద కాన్స్టిట్యూషనల్ వాలిడిటీ బిట్వీన్ యూనియన్ ఇండియా అండ్ జమ్మూ అండ్ కాశ్మీర్. సో జమ్మూ అండ్ కాశ్మీర్‌కి, ఇండియాకి మధ్య కాన్స్టిట్యూషనల్ వాలిడిటీ ఏంటి అనేది, లింక్ ఏంటి అనేది మాట్లాడడం జరుగుతుంది ఆర్టికల్ 370. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను అక్కడ మాట్లాడతాను. సో దానికి సెపరేట్‌గా డిఫరెంట్ కాన్స్టిట్యూషన్ అనేది ఉంటుందమ్మా. సో ఆ డిఫరెంట్ కాన్స్టిట్యూషన్ పరంగా ఏంటంటే అక్కడ 107 సీట్స్ అనేవి జమ్మూ అండ్ కాశ్మీర్‌కి అలొకేషన్ అవుతుంది. 4 అనేది లడఖ్ రీజియన్‌కి అలొకేషన్ అనేది జరిగింది. ఓకే. దిస్ అలొకేషన్ ఈస్ అకార్డింగ్ టు ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్. వాళ్ళ యొక్క లెజిస్లేటివ్ అసెంబ్లీకి సో వాళ్ళ కాన్స్టిట్యూషన్ పరంగా యాక్చువల్‌గా ఇవి అలొకేషన్స్ అనేవి జరిగాయి. సో ఇందులో ఆల్రెడీ 24 అనేది పాకిస్తాన్ ఆక్యుపైడ్ ఆహ్, కశ్మీర్‌కేంటంటే అలొకేషన్ అనేది చేసేవారు. సో బట్ ఏంటి ఇది వేకెంట్ గానే ఉంటాయని చెప్పాను కదమ్మా. సో దీస్ విల్ బి వేకెంట్ గానే ఉంటాయి. బట్ సింబాలిక్ రిప్రజెంటేషన్ అది మాది. అది ఒక మా టెరిటరీ అని చెప్పడానికి మనం సింబాలిక్ రిప్రజెంటేషన్‌గా మనం దానికి కూడా అలొకేట్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే. సో కంప్లీట్‌గా సో లడఖ్ అనేది ఇప్పుడు ప్రెజెంట్ వేరేగా యూనియన్ టెరిటరీ అయిపోయింది కాబట్టి జమ్మూ అండ్ కాశ్మీర్ మాట్లాడుకుంటే జమ్మూ అండ్ కాశ్మీర్‌లో 107 సీట్స్ అనేవి ఉండేవి. నిన్న చెప్పాను. అందులో 24 అనేది పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్. సో రిమైనింగ్ అనేది జమ్మూ అండ్ కాశ్మీర్‌కి ఉండడం అనేది జరిగింది. ఇప్పుడు ఎన్ని సీట్స్ అనేది ఇంక్రీజ్ చేశారమ్మా? 7 సీట్స్. జమ్మూ అండ్ కాశ్మీర్‌కి 6 సీట్స్, కాశ్మీర్‌కి 1 సీట్ అనేది ఇంక్రీజ్ చేయడం జరిగింది. సో కంప్లీట్‌గా 7 సీట్స్ అంటే 114 సీట్స్ అనేవి అయ్యాయి. ఓకే. ఇందులో జమ్మూకి ఏంటంటే 37 సీట్స్ అలొకేషన్, కాశ్మీర్‌కి 46 అలొకేషన్ జరిగింది. అంటే జమ్మూకి ఇంతకు ముందు 31 ఉంటే ఇప్పుడు ప్రెజెంట్ 37. 6 సీట్స్ అలొకేషన్ అయింది. ఇంతకు ముందు దీన్ని కాశ్మీర్‌కి 45 ఉంటే ఇప్పుడు 1 అలొకేట్ చేయడం వల్ల 46 అయింది. అయితే ఇప్పుడు ఏం చెప్తున్నారు వీళ్ళు అంటే, సో ఎందుకు అలొకేట్ చేశారు అని చెప్పేసని అడిగితే, బేస్డ్ ఆన్ మనం ఎలా అలొకేట్ చేస్తామమ్మ పాపులేషన్ బేసిస్‌లో మనం అలొకేషన్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే. అయితే ఇక్కడ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఓకే. వాళ్ళ యొక్క వెబ్‌సైట్‌లో రాంగ్ డేటా అనేది వాళ్ళు ఇచ్చారు అని చెప్పేసి అపోజిషన్స్ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. సో వాళ్ళిచ్చిన డేటా పరంగా ఏంటి? ఓకే. 2011 సెన్సస్ పరంగా ఏంటంటే వాళ్ళు పాపులేషన్‌ని వాళ్ళు బేసెస్ చేసుకొని కాన్స్టిట్యూయెన్సీస్ అనేవి డ్రా చేశారు. ఓకే. డీలిమిటేషన్ ఎక్సర్‌సైజ్ అనేది క్యారీ ఆన్ చేశారు. ఓకే. అయితే వీళ్ళేం ఫైండ్ ఔట్ చేస్తున్నారు, కశ్మీర్‌లో 60 వాళ్ళ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్‌లో కశ్మీర్ వాళ్ళేం చెప్తున్నారు, కశ్మీర్‌లో 68.8 లాక్ పాపులేషన్ ఉంది. అండ్ మోర్ ఓవర్ సో జమ్మూలో ఏంటంటే 53.5 లాక్ పాపులేషన్ ఉంది. లడఖ్ సో లడఖ్ మనం పక్కన పెట్టేస్తే. లడఖ్ రీజియన్‌లో జనరల్‌గా మనం మాట్లాడుకుంటే 2,90,492 పాపులేషన్ అయితే ఉంది. ఇది వీళ్ళు చెప్పిన యాక్చువల్‌గా రిపోర్ట్స్ అన్నమాట. అయితే మనం అఫీషియల్‌గా 2011 సెన్సస్ చూస్తే కశ్మీర్ రీజియన్‌లో 68.8 లాక్ కాదు. 69,07,623 పాపులేషన్ అనేది ఉంటుందండి. అంటే వీళ్ళు ఎంత అమౌంట్ ఓకే. పాపులేషన్‌ని ఆల్మోస్ట్ 16 లాక్ పాపులేషన్ ఏంటంటే వీళ్ళు కౌంట్ చేయలేదు. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఇక్కడ వీళ్ళు ఓకే. సో పాపులేషన్ అనేది వీళ్ళు కౌంట్ చేయలేదు. సో డిక్లైన్ చేయడం అనేది జరిగింది.
ఓకే. సో 16 లాక్ పాపులేషన్ వీళ్ళు కౌంట్ చేయలేదు, డిక్లైన్ చేశారు. సో మనం 2011 సెన్సస్ పరంగా చూస్తే అక్కడ 69 లాక్స్ వరకు ఉంది అప్రాక్సిమేట్లీ. బట్ వీళ్ళు 68.8 మాత్రమే చూపించారు. 16 లాక్ పాపులేషన్ వాళ్ళు డిక్లైన్ చేశారు. సో అలా డిక్లైన్ చేస్తూ కశ్మీర్‌కి తక్కువ పాపులేషన్ ఉంది, జమ్మూకి ఎక్కువగా పాపులేషన్ ఉంది. అందుకే మేము ఎక్కువ సీట్స్ అనేది అలోకేట్ చేశామని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్పుకుంటూ వచ్చింది. లైక్ ప్రెజెంట్ వీళ్ళు గవర్నమెంట్ వాళ్ళు చెప్పుకుంటూ వచ్చారు. సో బట్ యాక్చువల్ గా చూస్తే కశ్మీర్‌కే పాపులేషన్ ఎక్కువగా ఉంది. కశ్మీర్‌కి ఎంత ఉన్నట్టు 69 ఉంది. ఓకే. సో జమ్మూకి పాపులేషన్ అనేది తక్కువగా ఉందని వాళ్ళు చెప్పుకుంటూ వచ్చారు. సీ హియర్ వీళ్ళేం చెప్తున్నారమ్మా, ఎందుకు జమ్మూకి సీట్స్ అనేది 6 అలోకేట్ చేశారు. ఎందుకు ఎక్కువ అలోకేట్ చేశారు? ఇక్కడ పాపులేషన్ ఎక్కువగా ఉందని చెప్పారు. ఓకే. ఇది 16 లాక్ పర్ వీళ్ళేం చేశారు, మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ అఫీషియల్ వెబ్‌సైట్ చూస్తే జమ్మూకి పాపులేషన్ 69 లాక్ ఉంది. కశ్మీర్‌కి పాపులేషన్ 53 ఉంది. అంటే కశ్మీర్‌కి తక్కువ 53 లాక్ ఉంది కాబట్టి 1 అలోకేట్ చేసాం. జమ్మూకి 69 ఉంది కాబట్టి 6 అలోట్ చేసామని మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ అఫీషియల్ వెబ్‌సైట్‌లో ఉందంట. వీళ్ళు దీన్ని పాయింట్ ఔట్ చేస్తున్నారు. ఎవరు అపోజిషన్. మీ అఫీషియల్ వెబ్‌సైట్‌లో జమ్మూకి 69 లాక్ చూపిస్తున్నారు. కశ్మీర్‌కేమో 53 లాక్ చూపిస్తున్నారు. బట్ 2011 సెన్సస్ పరంగా చూస్తే యాక్చువల్‌గా కశ్మీర్‌కే 69 ఉంది. జమ్మూకే 53 ఉంది అని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరిగింది. అంటే మీరు నంబర్స్‌ని సీ హియర్ ఎర్రనీస్‌లీ ఓకే. అంటే మీరు తప్పుగా మార్చేశారు. ఓకే. సో మీరు దాన్ని ఎర్రర్ చేసేశారు. ఓకే. మీరు వాటిని ఆల్టర్ చేసేసి నంబర్స్ ఏంటంటే మీ యొక్క పొలిటికల్ అడ్వాంటేజ్ కోసం ఏంటంటే నంబర్స్‌ని ఆల్టర్ చేసి సో మీరు జమ్మూలో ఇదేంటి లైక్ సీట్స్ అనేవి ఎక్కువగా అలోకేట్ చేసుకున్నారు అని చెప్పేసి అపోజిషన్ లీడర్స్ అనేవాళ్ళు చెప్పడం జరిగిందమ్మా. ఓకే. సో జస్ట్ ఇక్కడ ఏంటంటే ఇది ఎంతవరకు నిజం అఫీషియల్ వెబ్‌సైట్ అనేది తెలీదుగా. బట్ ఈ డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ అనేది బేస్డ్ ఆన్ ద పాపులేషన్ జరుగుతుంది కాబట్టి అపోజిషన్ వాళ్ళు క్లెయిమ్ చేస్తుంది ఏంటంటే మేము దీనికి యాక్సెప్ట్ చేయము. ఎందుకంటే అఫీషియల్ వెబ్‌సైట్ 2011 సెన్సస్ పరంగా చూస్తే పాపులేషన్ మీరు డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ అనేది సో యాక్యురేట్ పాపులేషన్ బేసిస్‌లో మీరు చేయలేదు. సో ఇదంతా పొలిటికల్ అడ్వాంటేజ్ మాత్రమే చేస్తున్నారని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. ఓకే. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ చాలా వరకు ఏంటంటే చాలా పార్టీస్ గురించి వాళ్ళు మాట్లాడడం అంటే ఏ పార్టీస్ వాళ్ళు సో ఏమి క్రిటిసిజమ్స్ చేశారని చెప్పేసి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మాట్లాడారు. సో ఫైనల్‌గా వీళ్ళ యొక్క ఫైనల్ కన్క్లూజన్ ఏంటంటే మేము ఈ డీలిమిటింగ్ ఎక్సర్సైజ్ ని మేము యాక్సెప్ట్ చెయ్యం. సో ఇందులో కంప్లీట్ గా ఫ్రాడ్ అనేది ఉంది. ఓకే. సో మేము దీన్ని ఇంప్లిమెంట్ చెయ్యనివ్వమని చెప్పేసి కంప్లీట్ గా అపోజిషన్ వాళ్ళు ఏంటంటే అపోజ్ చేస్తున్నారమ్మా. ఓకే. ఈ బీజేపీ గవర్నమెంట్ కి అగైన్స్ట్ గా వాళ్ళు మాట్లాడడం జరిగింది. ఓకే. కంప్లీట్ గా ఏ పార్టీ వాళ్ళు ఏమి మాట్లాడారని ఇక్కడ కంప్లీట్ గా ఇవ్వడం జరిగింది. అండ్ మోర్ ఓవర్ ఏ ఛాన్స్ ఎన్కౌంటర్ విత్ రేర్ స్పీసెస్. ఓకే. సో మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఇది ఎక్కడో కాదు మన యొక్క తెలంగాణ రీజియన్ లో ఏంటంటే మనకి ఫైండ్ అవ్వడం దొరకడం జరిగింది. ఓకే. సో దీని పేరు ఏంటంటే ఆల్బినో ఇండియన్ ఫ్లాప్ షెల్ టర్టిల్ అంట. ఓకే. పేరు గుర్తుపెట్టుకోవాలి ప్రిలిమ్స్ కి. ఆల్బినో ఇండియన్ ఫ్లాప్ షెల్ టర్టిల్. ఓకే. ఎక్కడ ఫైండ్ అయిందమ్మా? తెలంగాణలో మనకి దొరకడం జరిగింది. ఓకే. ఇన్ తెలంగాణ నిజామాబాద్ ఆఫ్ తెలంగాణ. అది కూడా ఇక్కడ సిర్నాపల్లి ఫారెస్ట్ లో ఏంటంటే మనకి ఇక్కడ కనిపించడం జరిగింది. ఇది మనకి 2020కి ముందు వరకు ఓన్లీ 2 టైమ్స్ మాత్రమే కనిపించింది. 2 ప్లేసెస్ లోనే. అది కూడా ఒకటి ఒడిస్సాలో, ఒకటి వెస్ట్ బెంగాల్‌లో. ఒడిస్సాలో, వెస్ట్ బెంగాల్‌లో 2 ప్లేసెస్ లో మాత్రమే ఈ టర్టిల్ ఈ స్పీసీస్ రేర్ స్పీసీస్ అనేది దొరికింది. మళ్ళీ మనకి మన యొక్క తెలంగాణలో ఏంటంటే ఈ స్పీసీస్ అనేది దొరికింది. సో ఇట్ యాక్చువల్లీ ఆహ్, తెలంగాణలో ఏంటంటే దొరకడం అనేది ఒక ప్రౌడ్ మూమెంట్ ఏంటంటే వీళ్ళు చెప్పడం జరుగుతుంది. ఓకేమా. సో సీ హియర్ అయితే ఎలా ఇది బయటికి ఎలా వచ్చింది అంటే సో ఆల్రెడీ ఈ యొక్క మనోజ్ కుమార్ వీటప్పు సో ఇతను ఓకే. ఈ మనోజ్ కుమార్ వీటప్పు అనే అతను అలాంగ్ విత్ శ్రావణ్ కుమార్ పోషెట్టి సో మౌంటైనర్ అండ్ ఇంటర్నేషనల్ ఫారెస్ట్ ఫారెన్సిక్ ఇన్వెస్టిగేటర్ అన్నమాట. ఓకే. సో ఇతను ఏంటంటే ఇతనితో ఈ శ్రావణ్ కుమార్ పోషెట్టితో ఏంటంటే వీళ్ళిద్దరూ ఒక్కసారి బర్డింగ్ ట్రిప్ కి వెళ్ళినప్పుడు సో వీళ్ళకి ఈ ఈ లైక్ ఈ బర్డింగ్ ట్రిప్ కి వెళ్ళినప్పుడు ఈ స్పీషీస్ అనేది వాళ్ళకి దొరకడం జరిగిందని చెప్పేసి వాళ్ళు చెప్పారు. అయితే ఫైనల్ గా ఈ స్పీసీస్ ని ఏంటంటే ఫారెన్సిక్ కి లైక్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి ఇతనికి ఆల్రెడీ రిలేషన్స్ ఉన్నాయి. సో ఇతను ఏంటంటే కంప్లీట్ గా దీని గురించి స్పీసీస్ అనేది ఎటువంటి స్పీసీస్ అని చెప్పేసి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అతను ఫైండ్ అవుట్ చేసిన తర్వాత సో ఫైనల్ గా ఇది ఒక రేర్ స్పీసీస్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఓకే. సో సీ హియర్ ఎప్పుడు దొరికిందమ్మా? ఫ్యూ మంత్స్ ఎగో. ఓకే. సో ఆగస్ట్ లో ఎప్పుడో అనుకుంటున్నాను నేను. సీ హియర్. ఓకే. సో తర్వాత ఇప్పుడు ఫైనల్ గా డిక్లేర్ చేశారనమాట. ఇది ఒక న్యూ స్పీసెస్ అని చెప్పేసి వాళ్ళు డిక్లేర్ చేయడం అనేది జరిగింది. ఓకే. సో ఫైనల్లీ వీ హావ్ టు రిమెంబర్ దిస్ ఆల్బినో ఇండియన్ ఫ్లాగ్షిప్
flap shell turtle, very, very important for prelims. Okay, so anyway, that's all about today analysis. Okay.